మన చిన్నప్పుడు అరటిపండ్ల బండివాడి దగ్గరికి వెళ్ళి అరటిపళ్ళు అడిగితే ఎలా ఇచ్చేవాళ్ళో తెలుసా? ఇలా ఒక పేపర్ తీసుకొని అరటిపళ్ళు పెట్టి దీనికి ఒక దారం చుట్టి ఇలా ఇచ్చేవాడు. ఇప్పుడు ఎలా ఇస్తున్నారో తెలుసా? అరటిపళ్ళు ఇలా ఒక కవర్ తీసుకొని అందులో అరటిపళ్ళు పెట్టి ఇలా ఇస్తున్నారు. ఈ కవర్ చూసారా? ఇది ఇప్పుడే చిరిగిపోయేటట్టుంది. అసలు ఎన్నిసార్లు వాడగలం ఈ కవర్ని? మనము మహా అంటే 2 సార్లు వాడతామా? అసలు ప్రతి ఇంటి నుంచి ఎంత లేదన్నా రోజుకు 2 కవర్లు బయటకు వచ్చి పడుతున్నాయి. ఒక ఇంటి నుంచే 2 కవర్లు అంటే ఒక ఊరు నుంచి ఇంకా ఎన్ని కవర్లు వస్తాయి? అసలు అలాంటి కవర్ని మనం రీసైకిల్ చేయగలుగుతామా? వాటిని అట్లేక తీసుకెళ్ళి నేల మీద పడేస్తున్నాం. అవంతా ఎవరు తీయాలి? అవి అసలు ఏం చేయాలి? కాలిస్తే పొల్యూషన్, అట్లనే అవి భూమిలో ఇంకో వాటిని ఏం చేయాలి? అసలు రీసైకిల్ చేద్దామంటే ఆ రీసైకిల్కి కూడా పనికిరావు. అసలు ఇలాంటివి ఉపయోగించకూడదు అని గవర్నమెంట్ ఎన్నిసార్లు బ్యాన్ చేసినా మళ్ళీ ఇలాంటివి మనము ఉపయోగిస్తున్నాము, ఇచ్చేవాడు ఇస్తూనే ఉన్నాడు. మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడే మనం ఏమేమి కొనాలనుకున్నామో నోట్ చేసుకుని దానికి ఏమేమి అవసరం అవుతాయో, ఏమేమి బ్యాగులు అవసరం అవుతాయో తెలుసుకొని అవి ఇంటి నుంచి పట్టుకెళ్తాయే. వీలైతే ఇంటి నుంచి బ్యాగులు పట్టుకెళ్ళండి, లేదంటే కొనడమే మానేయండి. అంతేగాని ఇలాంటి కవర్లు మాత్రం తెచ్చుకోవద్దు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యుయేషన్కి మార్పు అనేది ఒక మనిషి దగ్గర నుంచి మొదలైతే సరిపోదు, ప్రతి ఒక్కరూ మారాలి. ఒక చిన్న బండివాడి దగ్గర నుంచి ఒక పెద్ద పెద్ద స్టోర్స్ దాకా ప్రతి ఒక్కరూ మారాలి. ప్రతి ఒక్కరూ క్యారీ బ్యాగ్ అనేది ఇచ్చేటప్పుడు అది బయోడిగ్రేడబుల్ బ్యాగ్ అయితేనే మనం తీసుకోవాలి, వాడు ఇవ్వాలి. వీలైతే బయటికి వెళ్ళేటప్పుడు మీ ఓన్ క్యారీ బ్యాగ్ని మీరే తీసుకెళ్ళండి.